హాయ్. పన్ను పుచ్చినప్పుడు, క్యావిటీ ఉన్నప్పుడు ఆ పంటికి రూట్ కెనాల్ అవసరం లేకుండా ఫిల్లింగ్ పెట్టుకొని ఆ పంటిని కాపాడుకోవచ్చా లేదా? ఇదే ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్. నమస్తే. నేను డాక్టర్ రోహిత. యూజువల్‌గా మనం ఏ పంటినైనా తీసుకుంటే దానికి 3 డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. మనకి యూజువల్‌గా కంటికి కనిపించే పార్ట్ ఔటర్ మోస్ట్ లేయర్ ఏంటి అంటే ఎనామిల్. సెకండ్ లేయర్ డెంటిన్. ఇది కొంచెం యెల్లోయిష్ కలర్‌లో ఉంటుంది. అండ్ ఇన్నర్ మోస్ట్ లేయర్, థర్డ్ లేయర్ ఏంటి అంటే పల్ప్. ఈ పల్ప్ రీజియన్‌లోనే పంటికి కావాల్సిన బ్లడ్ సప్లై అండ్ నర్వ్ సప్లై మొత్తం ఉంటుంది. సో, పన్ను పుచ్చడం మనకి ఎంత ఎక్స్‌టెంట్ వరకు ఉంది అన్న దాన్ని బట్టి యూజువల్‌గా ట్రీట్మెంట్ అనేది ఆధారపడి ఉంటుంది. ఈ పన్ను పుచ్చడం గనక బయట 2 లేయర్స్ ఎనామిల్ అండ్ డెంటిన్‌లో గనక ఉంటే యూజువల్‌గా ఫిల్లింగ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇన్ కేస్ ఈ పన్ను పుచ్చడం గనక క్యావిటీ గనక క్లోజ్ టు పల్ప్ అంటే నరాలకి బాగా దగ్గరగా ఉన్నప్పుడు లేదా ఈ క్యావిటీ గనక ఓన్లీ టాప్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద పల్ప్ అంటే వీటిని పల్ప్ హార్న్స్ అని అంటాం. ఓన్లీ ఈ పల్ప్ హార్న్స్ మాత్రమే ఇన్వాల్వ్ అయినప్పుడు రూట్ కెనాల్ చేసుకోకుండా ఈ పంటిని కాపాడుకోవచ్చు. ఈ ప్రొసీజర్నే పల్ప్ క్యాపింగ్ అని అంటాం. యూజువల్గా ఈ పల్ప్ క్యాపింగ్ ప్రొసీజర్లో ఏంటి అంటే దీనికి బయోమిమెటిక్ మెటీరియల్స్ అని ఉంటాయి. అంటే ఏంటంటే ఇవి మన టిష్యూస్కి పోలున్న మెటీరియల్స్ అనమాట. యూజువల్గా ఈ బయోమిమెటిక్ మెటీరియల్స్ ఏంటి అంటే కాల్షియం హైడ్రాక్సైడ్, ఎంటీఏ, బయోడెంటిన్ ఇవన్నీ ఈ బయోమిమెటిక్ మెటీరియల్స్ అంటే మన టిష్యూస్కి పోలి ఉన్న మెటీరియల్స్ అనమాట. సో ఈ మెటీరియల్స్ కనుక యూస్ చేసి మనం పైన ఫిల్లింగ్ అంటే ఈ పల్ప్ క్యాపింగ్ ప్రొసీజర్ కనుక చేసుకుంటే ఆ పంటికి రూట్ కెనాల్ అవసరం లేకుండానే ఆ పంటిని యూజువల్గా కాపాడుకోవచ్చు. ఈ ప్రొసీజర్నే పల్ప్ క్యాపింగ్ అని అంటాం. సో ఈ ప్రొసీజర్లో ఏంటంటే మనం యూస్ చేసే బయోమిమెటిక్ మెటీరియల్స్ వల్ల ఒక డెంటిన్ బ్రిడ్జ్ లాంటిది ఫామ్ అవుతుంది. సో ఈ డెంటిన్ బ్రిడ్జ్ ఏం చేస్తుందంటే పన్ను పుచ్చడాన్ని అంటే ఇన్ఫెక్షన్ని లోపల నరాల వరకు వెళ్లకుండా ఇది ఆపేస్తుంది. సో అక్కడికి ఇన్ఫెక్షన్ అనేది కంట్రోల్ అయిపోతుంది. సో ఆ పంటికి రూట్ కెనాల్ అవసరం లేకుండానే సరిపోతుంది. యూజువల్గా ఈ పల్ప్ క్యాపింగ్ ప్రొసీజర్ అనేది కొన్ని కండిషన్స్ మాత్రమే చేసుకోవాలి. ఎలాంటి కండిషన్స్ అంటే ఫస్ట్ వన్, యూజువల్గా పేషెంట్కి కంటిన్యూస్ పెయిన్ అనేది ఉండకూడదు. అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు కంటిన్యూస్ పెయిన్ ఉంటే కనుక అప్పుడు పల్ప్ క్యాపింగ్ ప్రొసీజర్ అనేది చేసుకోకూడదు. సో ఎప్పుడు చేసుకోవాలి అంటే యూజువల్గా పేషెంట్కి తింటున్నప్పుడు లేదా వాటర్ తాగుతున్నప్పుడు కేవలం అప్పుడు మాత్రమే పెయిన్ అనిపిస్తుంది, తర్వాత పెయిన్ లేదు. సో అలాంటి కండిషన్స్లో ఈ పల్ప్ క్యాపింగ్ ప్రొసీజర్ని చేసుకోవచ్చు. సెకండ్ వన్ ఏంటి అంటే పెరియాపెకల్ లీజన్స్ ఏవి లేనప్పుడు. పంటికి స్కాన్ తీసుకున్నప్పుడు దాంట్లో పెరియాపెకల్ చేంజెస్ ఏమీ ఉండకూడదు. అంటే ఏంటంటే యూజువల్గా పంటికి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు దాని వేరు భాగంలో మనకి డిఫరెంట్ చేంజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. దీన్నే పీడియల్ వైడనింగ్ అంటాము. డిఫరెంట్ లీజన్స్ ఉంటాయి. సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు కంపల్సరీగా పంటికి రూట్ కెనాల్ అనేది చేసుకోవాలి. ఈ పల్ప్ క్యాపింగ్ ప్రొసీజర్ అనేది అవాయిడ్ చేసుకోవాలి. థర్డ్ వన్ పర్కషన్ టెస్ట్. అంటే ఏంటంటే పంటిని స్లోగా ట్యాప్ చేసినప్పుడు పెయిన్ కనుక వస్తున్నట్లయితే ఆ పంటు కంపల్సరీగా రూట్ కెనాల్ చేసుకోవాలి. ఈ పల్ప్ క్యాపింగ్ ప్రొసీజర్ అనేది చేసుకోకూడదు. సో ఇలాంటి కండిషన్స్లో మాత్రమే ఈ పల్ప్ క్యాపింగ్ ప్రొసీజర్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పల్ప్ క్యాపింగ్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే పల్ప్ వైటాలిటీని మనం కాపాడుకోవచ్చు. అంటే ఏంటంటే నార్మల్ టర్మ్స్లో చెప్పాలి అంటే పంటికి జీవాన్ని మనం కాపాడుకోవచ్చు. యూజువల్గా రూట్ కెనాల్ ప్రొసీజర్ కనుక చేసుకుంటే ఆ పంటికి వైటాలిటీ అనేది పోతుంది. టూత్ నాన్ వైటల్గా అయిపోతుంది. అంటే హాట్ కోల్డ్ లిక్విడ్స్కి సెన్సిటివిటీ అనేది ఆ పంటికి తెలియదన్నమాట. సో అలా కాకుండా ఇలా పల్ప్ క్యాపింగ్ ప్రొసీజర్ కనుక చేసుకుంటే ఈ పల్ప్ యొక్క వైటాలిటీ అనేది మనం మెయింటైన్ చేసుకోవచ్చు. అదే ఈ ప్రొసీజర్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్. ఈ పల్ప్ క్యాపింగ్ ప్రొసీజర్ని జనరల్గా ఏ విధంగా చేస్తామంటే ఫస్ట్ ఇన్ఫెక్టెడ్ టిష్యూ మొత్తాన్ని రిమూవ్ చేసుకుంటాం. అంటే పన్ను పుచ్చిన పన్నును మొత్తాన్ని క్లియర్ చేసుకుంటాం. సో తర్వాత ఇలా క్లియర్ చేసుకున్నాక బయోమిమెటిక్ మెటీరియల్స్ ఎంటీఏ, కాల్షియం హైడ్రాక్సైడ్ వీటన్నిటిని ఫస్ట్ ప్లేస్ చేసుకుని తర్వాత పైన ఫిల్లింగ్ అనేది యూజువల్గా పెడతాం. సో ఇలా పెట్టుకోవటం వల్ల ఏంటంటే ఒక డెంటిన్ బ్రిడ్జ్ లాంటిది ఫామ్ అవుతుంది. సో ఈ డెంటిన్ బ్రిడ్జ్ ఏం చేస్తుందంటే కిందకి ఇన్ఫెక్షన్ మనకి స్ప్రెడ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. సో అక్కడితో ఇన్ఫెక్షన్ అన్నది స్టాప్ అయిపోతుంది. సో రూట్ కెనాల్ ప్రొసీజర్ కూడా అవసరం ఉండదు. పల్ప్ వైటాలిటీని కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఈ ప్రొసీజర్ కంప్లీట్ అయిపోయాక ఫాలో అప్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్నిసార్లు ప్రొసీజర్ కంప్లీట్ అయిపోయాక కూడా పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా పెయిన్ వచ్చినా లేదా వాపు స్వెల్లింగ్ వచ్చినా లేదా పన్ను బాగా టెండర్గా ఉన్నా సో ఇలాంటప్పుడు కంపల్సరీగా తర్వాత స్టేజెస్లో రూట్ కెనాల్ అనేది చేసుకోవాల్సిన అవసరం పడుతుంది. సో మీకు కనుక క్యావిటీ ఉండి అది తింటున్నప్పుడు లేదా తాగుతున్నప్పుడు పెయిన్ వస్తున్నట్లయితే మీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్ని సంప్రదించండి. ఒకసారి ఈ పల్ప్ క్యాపింగ్ ప్రొసీజర్ గురించి వారితో డిస్కస్ చేసి మీ కండిషన్ని బట్టి ఈ ప్రొసీజర్ చేసుకోవచ్చా లేదా అని తెలుసుకుని దాన్ని బట్టి ఫాలో అవ్వండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ రోహిత. థ్యాంక్ యూ.